కట్టుకున్న భర్తను కన్న తండ్రితో కలిసి బలిచ్చింది ఓ ఇల్లాలు. మామ భార్య కుతంత్రానికి 38 సాయన్న బలైపోయాడు. మహబూబ్ నగర్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. సీసీకుంట మండలం కురుమూర్తిలో జరిగింది దారుణం. సాయన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో క్షుద్ర పూజలు చీకటి కోణం వెలుగులోకొచ్చింది. ఆదివారం అమావాస్య రోజు అల్లుడిని బలిచ్చినట్లు మామ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులోనికి తీసుకున్నారు. క్షుద్ర పూజల్లో భాగంగా అల్లుడిని బలిచ్చిన తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఊరి బయట పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అయితే కట్టుకున్న భర్తనే తండ్రి సాయంతో ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సో శంకర్, నిందితులిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట మండలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నటువంటి భర్తను తన తండ్రితో కలిసి హతమార్చినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురుమూర్తి గ్రామానికి చెందినటువంటి గాయత్రికి మూసాపేట మండలానికి సంబంధించిన వేముల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండేవని చెప్పి కూడా స్థానికులు అయితే నుంచి తరచుగా ఒకసారి గొడవ జరిగినప్పుడు గాయత్రి తన సొంత గ్రామమైనటువంటి కురుమూర్తికి వెళ్ళింది. అక్కడే ఉండిపోవడంతో భర్త గత కొద్ది రోజులుగా వచ్చిపోవడం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే గాయత్రి తండ్రి అయినటువంటి డోలు వెంకటన్న కూడా పూర్తి స్థాయిలో అల్లుడి పైన కక్ష తీర్చేందుకు ప్లాన్ రచించినట్టుగా కూడా స్థానికులు అయితే గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఆదివారం రోజు ఆయనను ఇంటికి వచ్చిన సమయంలో క్షుద్ర పూజల పేరిట అల్లుడిని తీసుకువెళ్లి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో దగ్గరగా ఉండి తలపై బాధడంతో అల్లుడు అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది. చనిపోయిన తర్వాత అతన్ని సమీపంలోని వాగులో కూడా పూడ్చినట్టుగా అక్కడైతే సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విషయం లేట్ గా సమాచారం అందుకోవడంతో వేముల గ్రామానికి సంబంధించినటువంటి సాయన్నకు సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం నుంచి తమ కొడుకు కనిపించట్లేదంటూ కూడా వాళ్ళ తల్లి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంతో ఈ యొక్క పూర్తిస్థాయి నిజాలనేటివి కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే డోలు వెంకటన్న అదేవిధంగా కూతురు గాయత్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైతే సాయన్నను చంపి పూడ్చిపెట్టారో ఆ ప్రాంతానికి కూడా మరికొద్ది సేపట్లో వారిని తీసుకెళ్లి అక్కడ నుంచి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కురుమూర్తి పోలీస్ స్టేషన్ లో సాయన్న బంధువులు అదే విధంగా వారి బంధువులు కూడా ఓవరాల్ గా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. రత్న. రైట్, థాంక్యూ శంకర్.